బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా డీటీసీ ఆఫీసులో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు సమక్షంలో దుగ్గినేని శ్రీను ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గం సింగరేణి మండలం 13 గ్రామాల సర్పంచ్లు, 3 ఎంపీటీసీలు కాంగ్రెస్ కూటికి చేరారు. సింగరేణి ఎల్ఏసీఎస్ చైర్మన్, అదేవిధంగా రైతు సమన్వయ కమిటీ చైర్మన్ డీసీసీ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలకు ఆహ్వానించారు. కాంగ్రెస్తోనే తెలంగాణ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా డీసీసీ ఆఫీసులో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు సమక్షంలో దుగ్గినేని శ్రీను ఆధ్వర్యంలో వైరా సింగరేణి నియోజకవర్గం, అదేవిధంగా సింగరేణి మండల 13 గ్రామాల సర్పంచులు, 3 ఎంపీటీసీలు కాంగ్రెస్ కూటికి చేరారు. సింగరేణి ఎల్ఏసీఎస్ చైర్మన్, అదేవిధంగా రైతు సమన్వయ కమిటీ చైర్మన్ డీసీసీ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ వారికి కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలకు ఆహ్వానించారు. కాంగ్రెస్తోనే తెలంగాణ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా డీసీసీ ఆఫీసులో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు సమక్షంలో దుగ్గినేని శ్రీను ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గం సింగరేణి మండల 13 గ్రామాల సర్పంచులు, 3 ఎంపీటీసీలు కాంగ్రెస్ కూటికి చేరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ వేవ్ విపరీతంగా పెరిగిపోతుంది. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిన తర్వాత మరింత ఊపందుకున్నటువంటి కాంగ్రెస్ ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు వేవ్తో మరింత వేగవంతం అవుతుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా చేరికల పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించి వైరా నియోజకవర్గంలో ఈరోజు సింగరేణి మండలానికి సంబంధించినటువంటి 10 మంది ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఒక్కసారిగా ముక్కుమ్మడికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం పట్ల కూడా జిల్లాలో కాంగ్రెస్ ఒక వేవ్ విపరీతంగా పెరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సర్వత్రా చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వైరా నియోజకవర్గానికి సంబంధించి అక్కడి నుంచి బీఆర్ఎస్ నుండి ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని మదన్ లాల్కు టికెట్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ అధిష్టానం ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారపల్లి మండలానికి సంబంధించినటువంటి నేత పోట్ల నాగేశ్వరరావు, అట్లాగే పువ్వాల దుర్గా ప్రసాద్ నేతృత్వంలో ఈరోజు డీసీసీ ఆఫీసులో కాంగ్రెస్ లో చేరినటువంటి అంశం ప్రధానంగా జిల్లాలో సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ఇదే తరుణం దాదాపు సింగరేణి మండలంలో 13 గ్రామాల నుంచి సర్పంచులు, 3 ఎంపీటీసీలు, ప్రధాన సింగరేణికి సంబంధించినటువంటి రైతు సమన్వయ కమిటీకి సంబంధించినటువంటి నేత వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కారేపల్లి మండలం కూడా కాంగ్రెస్ వశమైందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఖమ్మం నగరంలో తుమ్మల నాగేశ్వరరావు వేవ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గతంలో ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అటు టేకులపల్లి మినహా ఇల్లెందు టౌన్, తర్వాత బయ్యారం, గార్ల, ఇట్లా కామపల్లి మండలాలు కూడా విపరీతంగా కాంగ్రెస్ లో ప్రజాప్రతినిధులు చేరుతా ఉన్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ప్రస్తుతం వైరా నియోజకవర్గంలో నిన్న మొన్నటి కూడా ఏనుకూరు మండలంలో ఒక ముఖ్యమైనటువంటి బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ లో చేరడానికి సంబంధించినటువంటి నేపథ్యంలో అదే వేవ్ను కొనసాగిస్తూ అటు కారపల్లి మండలం కావచ్చు, కొనజర్ల మండలం నుంచి కూడా విపరీతంగా కాంగ్రెస్ లో చేరడం ఫలితంగా కాంగ్రెస్ పుంజుకుంటుంది. రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తిరుగులేదని కూడా చాలా స్పష్టం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు అందరూ కూడా
దీపావళి సంబరాల్లో మునిగి తేలినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రచారంలో కొనసాగుతున్నటువంటి బీఆర్ఎస్ నేతకు షాక్ ఇచ్చే విధంగా ఈ రోజు కాంగ్రెస్ లో చేరడం కూడా చాలా మంది కాంగ్రెస్ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు వరుణ్. రైట్ ఉపేంద్ర, అంటే ఆల్రెడీ అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ తుమ్మల కానీ వీళ్ళు వ్యాఖ్యానించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లు ఖచ్చితంగా సాధించి అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వమని. ఇలాంటి చేరికల నేపథ్యంలో దానికి ఒక విధంగా ఒక రైట్ హ్యాండ్ అనుకోవచ్చు. ఇలాంటి చేరికలు దానికి ఖచ్చితంగా సాధ్యపడటానికి వరుణ్ 10 స్థానాలు గెలుస్తామని చెప్పి ఎప్పుడైతే కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించాడో దానికి తోడు తుమ్మల నాగేశ్వరరావు చేరిక కూడా ఏదో శపథానికి ప్రధానంగా ఈ రోజు మరింత చేరువ అయిందని కూడా చాలా స్పష్టం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారంలోకి రావాలని ఖమ్మం జిల్లా ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ చేరికల పర్వం ప్రధానంగా కాంగ్రెస్ కి మరింత మైలుని అందించేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ నేతలు ప్రకటించారో 10 స్థానాలకు గెలుస్తామని, ప్రస్తుతం కూడా ఆ రకమైనటువంటి వేవ్ మరింత ఆద్యం పోసే విధంగా మరింత వేగంగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉందని కూడా జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు వరుణ్. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. మళ్ళీ కాంగ్రెస్ ఒంటరిగా చేరామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చేరిన